గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సిద్దిపేటలో ఒక కుటుంబం అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. అప్పుల బాధలు తాళలేక, వడ్డీలు కట్టలేక, ఆ బాధలన్నీ కూడా భరించలేకనే ఇల్లు విడిచి వెళ్ళిపోయారు అన్నట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో భార్య భర్తలు బాలకిషన్, వరలక్ష్మితో పాటు 3 పిల్లలు శ్రవణ్ కుమార్, కావ్య, శిరీష మొత్తం 5 కూడా కుటుంబం మొత్తం కూడా కనిపించకుండా పోవటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. వీరు వెళ్ళిపోతూ ఇంట్లోనే వారి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా విడిచిపెట్టి పోవడంతో వాళ్ళ ఆచూకీ ఇప్పుడు కష్టతరంగా మారుతోంది. వీళ్ళు ఈ అప్పుల బాధలు భరించలేక ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు? వీరు సిద్దిపేటలోని ఖాదర్పురలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కుటుంబం మొత్తం అదృశ్యం కావటం సంచలనంగా మారుతోంది. వీరి కోసం అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళే కాదు, స్థానికంగా ఉంటున్న వాళ్ళు కూడా కలవరపాటుకు గురవుతున్నారు. మొత్తానికి కుటుంబంలో మొత్తం 5 కనిపించకుండా పోయారు. వీరు ఎక్కడికి వెళ్ళారు, వీరిని ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా మారుతోంది. పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. సిద్దిపేటలోని ఖాదర్పుర వీధిలో ఉండే కుటుంబ పెద్ద వీరబత్తిని బాలకిషన్ స్థానికంగా పలు వ్యాపారాలు చేసేవాడు. ఈయనకు భార్య, 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. అయితే శనివారం ఉదయం నుంచి వీరి ఇంటికి తాళం వేసింది. ఎవరికి వారు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు. దీంతో ఆదివారం అనుమానించిన బంధువులు పోలీసులకు చెప్పారు. ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు ఇంటి డోర్ పగలగొట్టి చూడగా ఇంట్లో ఎవరూ లేకపోగా ఫోన్లతో పాటు ఒక లెటర్ కూడా దొరికింది. అందులో చూస్తే తమకు అప్పులు ఎక్కువయ్యాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేకపోతున్నారని పేర్కొన్నాడు. కానీ తాను ఇవ్వాల్సిన వారు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామని ఆ లెటర్లో రాసి ఉంది. కాగా బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. ఫోన్లు ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోవడంతో వారిని వెతికి పట్టుకోవటం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానం బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా వారి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలతో పాటు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఉన్న కెమెరాలను కూడా జల్లెడపడుతున్నారు. ఆర్థిక సమస్యలను ఎలాగైనా అధిగమించవచ్చు, కానీ ఆత్మహత్యల వంటివి పరిష్కారాలు కావని పోలీసులు అంటున్నారు. బాలకిషన్ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా తిరిగి రావాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు